నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను అన్న మాట మర్చిపోయారా? నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు గద్దించి శిక్షిస్తాడని కూడా మర్చిపోవద్దు. ఏముందిలే అనుకుంటున్నావేమో, జాగ్రత్త. నువ్వు దేవుని బిడ్డవి, క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి. నువ్వు లోకానుసారివా? నువ్వు ఆత్మానుసారివి, పరిశుద్ధాత్మ సంబంధివి నువ్వు. నా తండ్రి, నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను కడుగు, నా నోటి మాటలలో అపవిత్రతను కడుగు. నాకు ఇష్టము లేదు ప్రభు, అపవిత్రతలో బ్రతకడం నాకు ఇష్టము లేదు. నన్ను పరిశుద్ధపరచమని కన్నీరుగార్చు. నా పాపములను క్షమించు నాయన, నా శరీర కార్యములను మన్నించు, నా యందు శుద్ధ హృదయాన్ని కలిగించు. కొంతమంది భర్తలు భార్యలను అనుమానించి వేధిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఏ తప్పు లేకపోయినా అనుమానంతో వాళ్ళని పీడిస్తూ ఉంటారు. అది పాపమే తమ్ముడు. రుజువులు లేకుండా నువ్వు అనవసరంగా ఒక వ్యక్తిని క్షోభ పెట్టడం, పదే పదే అనుమానించి బాధ పెట్టడం పరిశుద్ధులకు తగింది కాదు.